మీలో చాలా మంది గజిని మూవీ 2 లేదా 3 సార్లు కూడా చూసే ఉంటారు. యాక్చువల్లీ ఈ మూవీ సూర్య గారు చేయాల్సిన మూవీ కాదు, పవన్ కళ్యాణ్ చేయాల్సిన మూవీ. అండ్ నీకేమైనా పవన్ కళ్యాణ్ నుంచి చెప్పారా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. రీసెంట్ గా ఈ మూవీ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేశాను, మీరు ఎవరైనా చూడాలంటే చూసుకోవచ్చు. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఏఆర్ మురుగదాస్ గారు ఈ గజిని స్టోరీ రాసేటప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని రాసేవారంట. ఒకప్పుడు స్టోరీస్ ఎలా రాసేటోళ్ళు అంటే ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని స్టోరీలు అయితే రాసేటోళ్ళు. కాకుంటే ఇప్పుడేం జరుగుతుందంటే మన ఇండస్ట్రీలో ముందుగానే హీరోస్ ని డైరెక్టర్స్ మీట్ అయ్యి ఇలా ఒక మూవీ చేద్దామని ఫిక్స్ చేసుకుని తర్వాత ఒక స్టోరీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాకుంటే అప్పట్లో ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని స్టోరీ అయితే రాసేటోళ్ళు. ఇలా ఏఆర్ మురుగదాస్ గారు పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ గజిని స్టోరీని అయితే రాయడం జరిగింది. ఈ స్టోరీని కంప్లీట్ చేసుకుని ఏఆర్ మురుగదాస్ గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే వెళ్లారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. తొలి ప్రేమ, బద్రి, గుడుంబ శంకర్, బాలు, బంగారం, తమ్ముడు ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన లైఫ్ అయితే పీక్ స్టేజ్ లో ఉందని చెప్పొచ్చు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ గజిని స్టోరీ విని ఈ క్యారెక్టరైజేషన్ నాకు సెట్ కాదు, ఇటువంటి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ నేను చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని ఈ గజిని మూవీకి అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏఆర్ మురుగదాస్ గారు వెళ్లి సూర్యాని మీట్ అయ్యేటప్పుడు సూర్య గారు అయితే ఓకే చెప్పారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గజిని మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ సూర్య గారికి కూడా చాలా బాగా సూట్ అయింది. సూర్య గారికి సెట్ అయినట్టు ఈ గజిని మూవీ మరి ఏ హీరోకి అయితే సెట్ కాదు, ఇదైతే కన్ఫర్మ్ చెప్తున్నా. అయితే ఒక విషయం ఏంటంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోస్ కి అయితే సెట్ కావు. లైక్ ప్రభాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, వీళ్ళు ముగ్గురికి ఏదైనా ఒక స్టోరీలో ఇప్పుడు గజిని మూవీలో సూర్య గారిని ఒక జైల్లో పెట్టి కొడతారు. అటువంటి సీను మనం ఈ ముగ్గురు హీరోస్ ని అయితే చూడలేం ఆ పొజిషన్ లో, ఈ ముగ్గురు హీరోస్ ని. లేకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ ని పుష్ప మూవీలో పోలీస్ స్టేషన్ లో కొట్టడం జరుగుతుంది, లేకుంటే త్రిబుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ని కొట్టడం జరుగుతుంది. ఇటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న సీన్స్ ని మనం ఎందుకో వీళ్ళని ఊహించలేము అనమాట, చూడలేం స్క్రీన్ పైన. అదే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అలానే రామ్ చరణ్, వీళ్ళు ముగ్గురిని మనం నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో అయితే ఖచ్చితంగా చూడగలం, మనకైతే సెట్ అవుతారు. అదేందో మనం చిన్నప్పటి నుంచి మన మైండ్ సెట్ వాళ్ళని ఆ స్క్రీన్ మీద చూసి అలా అయితే బిల్డ్ అయిపోయింది అనమాట. అండ్ ఈ గజిని మూవీని పవన్ కళ్యాణ్ చేసుంటే హిట్ అయ్యేదా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయ్స్.